జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరులో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇప్పుడు అధికారంలో వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా చెప్తారు. ఇవన్నీ కూడా కేసులు అయినాయి. ఈడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. అదేవిధంగా ఇదివరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే తేలుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే పోస్టింగ్స్ గతంలో పెట్టారో వారందరినీ కూడా వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఒకటైతే వాస్తవం అండి. ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు, రకరకాల పోస్టింగ్లు అన్నీ పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తలని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరు కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరికి కూడా పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఎంత విలువ ఉంటుందో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను జీతం 5,000 ఉండేది 10,000 పెంచుతాను, మీకు అందరు కూడా మీరే కొనసాగుతారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు. ఆ రోజే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు, ఇవన్నీ కూడా మోసం చేస్తారని. సో ఇదే కాదు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ 6 హామీలు కానీ మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తున్నాము. సో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పూర్తిగా ఇంకా కూడా ఇప్పటికీ కొన్ని విషయాలే చూశారు. ఇంకా కూడా రాబో రోజుల్లో మిగతా అన్ని కూడా విషయాల్లో ఎన్ని యూటర్న్లు తీసుకుంటారో కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు గెలుపు ఓటములు సహజము. ఓడిపోయినంత మాత్రాన జగనన్న పైన అభిమానం లేకుండా పోలేదు. ఎక్కడ పోయినా కూడా ఈరోజు క్యాడర్ అండగా నిలుస్తూ ఉంది. సో అభద్రతా భావం ఎక్కడా లేదు. కానీ ఈరోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ తట్టుకునేదానికి మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక్కడే కాదు, మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇచ్చేస్తారు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు? ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు? ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమి డబ్బులు ఇచ్చే పని లేదు కదా, దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా. అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు. ఈరోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము. ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఉంది, అటెండ్ అవుతా ఉన్నాము, మాట్లాడే అవకాశాలు వస్తూ ఉన్నాయి. అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాము. అది ఇవ్వకుండా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను.